ప్రధాని మోదీకి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రైతుల కలను నెరవేర్చారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు నిజామాబాద్ రైతుల ఆకాంక్షలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ చాలా కృషి చేశారని తెలిపారు. ఇచ్చిన మాటను నెరవేర్చారని కొనియాడారు పల్లె గంగారెడ్డి. ఈ పోరాటంలో కీలక భూమిక మొత్తం సర్వం తానై పోషించి ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చినటువంటి పార్లమెంట్ సభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంత రైతుల తరఫున అరవింద్ గారు ఎప్పుడైతే ఎంపీగా కాంటాక్ట్ చేసిండ్రో ఆ రోజు రైతులకు ఈ ప్రాంత రైతులు అనేక 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. పసుపు బోర్డు కావాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కానీ అనేక మంది అనేక రకాలుగా వాగ్దానాలు చేసిండ్రు. తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా వాగ్దానాలు చేసిండ్రు. మాకు అధికారం ఇస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. కానీ ఏ ఒక్క పార్టీ కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ ఏది కూడా చేయలేదు. కానీ రైతులు ఎప్పుడు కూడా అరవింద్ గారిని బాండ్ పేపర్ రాసిమని అడగలేదు. బాండ్ పేపర్ రాసిచ్చి ఈ బాండ్ పేపర్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం, రైతుల కళ నెరవేర్చడం కోసం ఆయననే బాండ్ పేపర్ రాసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆయన రైతుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఒత్తిడి చేయడం కోసం రాసిచ్చింది. కానీ ఆయన పడినటువంటి కష్టం, ఆయన పడినటువంటి బాధలన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఆయన పసుపు బోర్డు కోసం ఏ రకంగా పనిచేసిందో నేను చూసిన. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అనేటువంటి విషయంలో. ఆ రకంగా అరవింద్ అందరు మినిస్టర్ని కలిసిండు, ప్రైమ్ మినిస్టర్ని కలిసిండు, హోమ్ మినిస్టర్ని కలిసిండు. పసుపు బోర్డు కావాలి, నాకు ఏదైనా సరే మీరు పసుపు బోర్డు అని, నాకు ఏమి ఇవ్వకండి, మేము నాకు పసుపు బోర్డు అని చెప్పి అనేక సార్లు మంత్రుల దగ్గరికి మొరబెట్టుకున్నాడు. చివరకు మన ఎంపీ గారి మొరని ఆలకించి గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాలమూరు కేంద్రంగా పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన పసుపు బోర్డుని ఇస్తున్నటువంటి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ లో ఈ ప్రాంత రైతుల చిరకాల వాంఛని అందరి రైతుల ముందు అనౌన్స్ చేయించడం జరిగింది. ఆ తర్వాత పసుపు బోర్డు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చినాయి. ఈ కేంద్రీయ కార్యాలయాన్ని మాకు మహారాష్ట్ర కావాలని మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు కావాలని తమిళనాడు వాళ్ళు, కర్ణాటక కావాలని కర్ణాటక వాళ్ళు ఈ రకమైనటువంటి ఒత్తిడిలు చేస్తుంటే గత 2 నెలలుగా అరవింద్ గారు ఢిల్లీలోనే మకామేసి ఢిల్లీలోనే ఉండి మహారాష్ట్రలో మన ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి మా ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు, దాన్ని సాధించుకున్నారు. సాధించడంలో మేమందరం కూడా పనిచేసినాం. మీ సహకారం కూడా ఉండొచ్చు. కానీ మా ప్రాంతంలో ఈ కేంద్రీయ కార్యాలయాన్ని పెట్టి ఈ కేంద్రీయ కార్యాలయం ద్వారా దేశంలోని పసుపు రైతులందరికీ కూడా సేవలు అందిద్దాం, మనందరం కలిసికట్టుగా తీసుకుందాం, కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్తే మోదీ గారు ఒప్పుకొని నిన్న సంక్రాంతి సందర్భంగా, నిన్న భోగి పండుగ సందర్భంగా ఆయన